నమస్తే, వెల్కమ్ టు లియో. చావా అయితే ఇంతకాలం మనం చావా తెలుగులో రాలేదని చెప్పి బాధపడుతూ వస్తున్నాం. అయితే మొత్తానికి చావా తెలుగులో రిలీజ్ కాబోతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ దీనికి వాయిస్ ఇస్తున్నారని చెప్పేసి అయితే గతంలో కొంత వార్తలు అయితే వచ్చాయి. మొత్తానికి ఎవరు వాయిస్ ఇస్తున్నారు, సినిమా ఎలా ఉండబోతుంది, తెలుగులో కలెక్షన్స్ వస్తాయా రావా అనే దాని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, చావా సినిమా ఇప్పటికే ఒక బ్రేక్ ఈవెన్ పైకి వచ్చింది అని చెప్పుకోవాలి. అది త్రిబుల్ నుంచి చబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి తరుణంలో తెలుగులో రావడాన్ని ఎలా చూడాలి, తెలుగులో వస్తే చూస్తారా లేదంటే ఏం చెప్తారు? అంటే మనం ముందే అనుకున్నాం, డబ్బింగ్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది అనుకున్నాం. కాబట్టి అంటే సాధారణంగా ఇలాంటి సినిమాలు అల్లు అరవింద్ గారి దృష్టికి ముందే వెళ్ళిపోతాయి. ఆయన వెంటనే తీసుకుని డబ్బింగ్ చేయించుకుని రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి అల్లు అరవింద్ గారే. ఈ సినిమా విషయంలోనే మరి ఆయన ఎందుకునో కానీ అంత రియాక్ట్ అవ్వాలి ఫాస్ట్గా. బహుశా ఆయన అల్లు అర్జున్ పుష్ప 2 ఉందని కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఆయన కొద్దిగా నిర్లక్ష్యం చేశారు అనుకోవాలి. చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో వెంటనే ఆయనే స్పందించి ఇప్పుడు ఈ సినిమాని రేపు 7వ తారీఖు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక మీరు అన్నట్టుగా ఎవరు వాయిస్ ఇస్తున్నారనే దాని మీద క్లారిటీ లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇస్తున్నారా, లేకపోతే ఎవరు ఇస్తున్నారు, లేదా రెగ్యులర్గా డబ్బింగ్ చెప్పే వాళ్ళతో చేయించుకుంటున్నారా అని తెలియదు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే కాంతార విషయంలో కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం కావచ్చు, తెలుగులో డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేయడం మనం చూసాం. అది ఒక పెద్ద సక్సెస్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే కర్ణాటకలో రిలీజ్ అయిన తర్వాత కూడా అది ఎంత కలెక్షన్ చేసిందో తెలియదు, కానీ తెలుగులో వచ్చిన తర్వాత మాత్రం దాని కలెక్షన్స్ విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలుసు. ఇప్పుడు చావా కూడా అదే కోవలోకి రాబోతుందా, లేదంటే ఇప్పటికే చావా చాలా మంది చూసేశారు కాబట్టి చూసే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ కోవలోకి వస్తుంది. ఎందుకంటే కాంతార రిలీజ్ అయిన తర్వాత మాత్రం వీళ్ళు డబ్బింగ్ చేశారు. ఎందుకంటే బయట టాక్ వచ్చిన తర్వాత, క్లైమాక్స్ అద్భుతంగా ఉందని టాక్ వచ్చిన తర్వాతే అరవింద్ గారు స్పందించి రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ఈ సినిమా విషయం కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కాంతారాకి ఎట్లయితే ఆదరించారో ఈ సినిమాని కూడా రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైలాగ్స్ అర్థం కాక కొంత ఇబ్బంది పడ్డ వాళ్ళు ఏంటంటే ఆ లాస్ట్లో క్లైమాక్స్లో ఉన్న డైలాగులు కానీ, హిందీ డైలాగులు తెలియదు కదా, మనకి యాక్టింగ్ అర్థమవుతూ ఉంటుంది కానీ సబ్ టైటిల్స్ చూసుకోవడం సినిమాకి కనెక్ట్ అవ్వలేదు. అందువల్ల ఆ లోటుని ఇప్పుడు ఈ తెలుగు వెర్షన్ అనేది భర్తీ చేస్తుంది. ఖచ్చితంగా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడానికి అవకాశం అయితే ఉంది. నేను అనుకోవడం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాష, సౌత్ వాళ్ళకి ఏంటంటే హిందీకి కొంత దూరంగా ఉంటారు. భాషాభిమానం అనుకోవచ్చు, కానీ ఏదైనా కానీ వాళ్ళు హిందీ సినిమాలను అంత తొందరగా అర్థం కావు సౌత్ వాళ్ళకి. కానీ తమిళ్లో డబ్బింగ్ చేసినా తమిళ్లో ఖచ్చితంగా ఆడుద్ది, కన్నడంలో డబ్బింగ్ చేసినా కన్నడంలో ఆడుద్ది. లేకపోతే అదే రైట్స్, మొత్తం రైట్స్ అరవింద్ గారు తీసుకున్నారని తెలియదు, కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ మీదే వీళ్ళు డబ్ చేసుకుని 7వ తారీఖు రిలీజ్ చేస్తారంటే చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. ఆ విషయాలు అయితే మనకు తెలిసినాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే మనం చూసుకుంటే అదిగాక చావాలో వాడినటువంటి భాష అంతా కూడా రాజభాష. సో హిందీలో రాజభాష అర్థం చేసుకోవడం అంటే కొంత ఇబ్బంది. అదిగాక దీంట్లో కవిత్వాలు కావచ్చు, ఇవి కూడా చాలా వరకు ఉన్నాయి. లాస్ట్ సన్నివేశం ఏదైతే ఉందో 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఆ కవి ప్లస్ చావా ఎవరైతే సంభాజీ మహారాజ్ ఇద్దరిని కట్టేయడం కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యన కవిత్వాలు ఏదైతే ఉందో అది నిజంగా చాలా గూస్ బంప్స్ తెప్పించింది అనుకోవచ్చు, ఎమోషన్ తెప్పించింది అనుకోవచ్చు. అయితే ఇలాంటివి తెలుగులో కానీ తమిళంలో కానీ లేదా వాళ్ళ మాతృభాషల్లో వాళ్ళకి రిలీజ్ అయితే మనకు దాన్ని ఇంకొద్దిగా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంకొద్ది ఎమోషన్ కూడా పండే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ రాజభాష ఉంది కాబట్టి దీన్ని డబ్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా అనుకోవచ్చు అంటారా? అంటే డబ్బింగ్ అర్థం అనుకోవాలి. కాకపోతే ఏంటంటే డబ్బింగ్ వెర్షన్ రాసే రైటర్తో సత్తా ఉండాలండి ఫస్ట్. ఎందుకంటే అవి మనకి వాడుక భాషలో చక్కగా అర్థమయ్యేలాగా డబ్బింగ్ రైటర్ రాసి ఉంటే మాత్రం అద్భుతంగా జనాలకి వెళ్తుంది. మళ్ళీ కృతకంగా ఉండకూడదు, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. ఎందుకంటే సినిమాలో లిప్ మూవ్మెంట్ తగ్గట్టుగా ఉండాలి. అట్ ది సేమ్ టైము అది మనకి ఈజీగా అర్థం కావాలి, అలా పవర్ఫుల్గా తగలాలి, సూటిగా తగలాలి, అలా రాయగలగాలి. ఇలాంటి సబ్జెక్టులు రాయాలంటే కూడా చాలా కష్టమైన పని. మరి అది రైటర్ సత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వర్క్ అయితే ఫాస్ట్గా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. అయితే ఒకవేళ ఇది ఇప్పుడు డబ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రమోషన్స్లో భాగంగా విక్కీ కౌశల్ కావచ్చు లేదా రష్మిక మండన మళ్ళీ ప్రమోషన్స్లో భాగంగా వచ్చి ఏమైనా యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉందంటారా, లేదంటే ఏమీ లేకుండా రిలీజ్ అయ్యే ఏమైనా చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిపోయింది కాబట్టి హైదరాబాద్ అనడానికి విక్కీ కౌశల్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి చేయించుకుంటే బాగుంటుంది. కాకపోతే వాళ్ళు సక్సెస్ దీంట్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సంభాజీ మహారాజ్ మీద రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు.
అంటే చరిత్రని వక్రీకరించారనేది కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా షిర్కే వారసులు కేసు వేయటం ఒకటి. ఇంకొకటి ఏంటంటే సంభాజీ మహారాజ్ అనుకున్నంత మంచి వ్యక్తి కాదు, స్త్రీలోలుడు, అతను మద్యానికి బానిసైపోయాడు అట్లా ఒక వర్గం ఆయన మీద, సంభాజీ మహారాజ్ మీద దుష్ప్రచారం కూడా చేస్తుంది. ఇలాంటి అన్ని సినిమా వచ్చిన తర్వాత మన సోషల్ మీడియాలో ఎన్ని రకాల కథనాలు కావాలి అన్ని రకాల కథనాలు వస్తున్నాయి. అసలు వాస్తవ కథని పక్కదారి పట్టించేలా కూడా ఈ స్టోరీస్ రాస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఒక కథకి సినిమాకి అది ప్రమోషన్కి ఉపయోగపడుతుంది, కానీ అసలు కథ ఏంటి అనేది ఎవరికి తెలియదు, చరిత్ర కాబట్టి. దీని మీద చరిత్రకారులు పరిశోధించి సినిమా వరకు ఏం చేస్తారంటే సినిమా తీసినప్పుడు ఆ పక్క లోపాలు ఏమైనా ఉంటే అవి ఎక్స్పోజ్ చేయకూడదు. ఆ లోపాలు ఎక్స్పోజ్ చేయటం వల్ల నిజంగా ఇలాంటివి నిజమేనా అనే డౌట్ కూడా కొంత క్రియేట్ అవుతుంది. అంటే చరిత్రలో జరిగినటువంటి మంచి మాత్రం తీసుకోవాలి కానీ చెడుని గ్రహించకూడదు అనేది ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడం మంచిదంటారా, లేదా చెడుని తీసుకోవడం వల్ల లాభం ఏముంటుంది అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే సంభాజీ మహారాజ్ అనేవాడు ఔరంగజేబుతో తలపడ్డాడు అనేది వాస్తవం. ఆ పాయింట్ మనం తీసుకోవాలి. అది ఇబ్బందులు పెట్టారు. మరి ఇబ్బందులు పెట్టారంటే అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది, ఎదిరించాడనే కదా. ఔరంగజేబుతో రాజీ పడిపోతే అతనికి అది ఒక్కటి చాలుగా పాయింట్. మనకి రాజీ పడకపోవడం వల్లే ఔరంగజేబు అంత ఇబ్బంది పెట్టాడు, అంతే కదా. ఆ విషయం మనకు తెలుసు. కానీ దాన్ని ఏంటంటే కొంతమంది ఒక వర్గం వాళ్ళు ఏంటంటే కావాలనే దుష్ప్రచారం చేస్తూ, నిజంగా చెప్పాలంటే సంభాజీ మహారాజ్ అంత ఈ వ్యక్తి గొప్ప వ్యక్తి కాదు అన్నట్టుగా ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఇవన్నీ నిజాలు కాదు. ఎందుకంటే మనకు అర్థమవుతుంది అతను రాజీ పడిపోతే సినిమాల్లో కూడా డైలాగుల్లో చెప్పారు కాబట్టి నువ్వు మా మతంలోకి వస్తే నీకు కావాల్సినవి నేను ఇచ్చేస్తాననేట్టుగా అది అంతా ఉంది. కాకపోతే ఏంటంటే ఆ విషయమే, ఆ పాయింటే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆ మొఘలులు హవా నుంచి మరాఠాలకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మరాఠాలు హ్యాపీగా ఉన్నారంటే ఖచ్చితంగా అలాంటి శివాజీ దగ్గర నుంచి సంభాజీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ పోరాడబట్టే సాధ్యమైంది, లేకపోతే సాధ్యమయ్యేది కాదు కదా. సో చూద్దాం సార్, మొత్తానికి 7వ తారీఖు రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని అయితే ఆశిద్దాం. నమస్తే. నమస్తే.